హాయ్ దిస్ ఇస్ బిందు వెల్కమ్ టు మై ఛానల్ హిమకిరణ్. ఈరోజు టాపిక్ వచ్చి ఫెయిర్నెస్ కోసం చాలామంది క్రీమ్స్ అన్నవి ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా, స్కిన్ లైట్, స్కిన్ షైన్. ఆ క్రీమ్స్ కోసం నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. క్రీమ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఆ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది ఎవరైనా సరే ఆ క్రీమ్ యూస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆలోచించుకుని ఆ క్రీమ్ అనేది మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ కంటిన్యూ చేసిన వాళ్ళు ఆ క్రీమ్ కోసం స్టాప్ చేయండి. స్కిన్ లైట్, స్కిన్ షైన్, మైఫెయిర్ ఈ క్రీమ్స్ అసలు ఏ టైంలో వాడాలి, ఎప్పుడు వాడాలన్నది నేను వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజుల్లో చాలామంది ఫేస్ డార్క్ అయిపోయింది, పింపుల్స్ వచ్చేసినాయి అని చెప్పి ఆ క్రీమ్ అన్నది మన రిలేటివ్స్లోనే మన ఫ్రెండ్స్ కానీ ఐ థింక్ మన రిలేటివ్స్ కానీ ఆ క్రీమ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు కదండి. వాళ్ళు చూసి వాళ్ళకు కూడా ఫేస్ బాగా గ్లో అయింది, మంచిగా రిజల్ట్ ఉందని చెప్పేసి మనం కూడా క్రీమ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారండి. ప్రిఫర్ చేసి ఆ క్రీమ్ అనేది యూస్ చేస్తున్నారు. యూస్ చేయడం వల్ల సేమ్ దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, దానివల్ల మనకి అన్ఫిట్స్ కూడా ఉన్నాయండి. ఎప్పుడైనా సరే మనం ఒక క్రీమ్ అనేది చూస్ చేసుకున్నప్పుడు మన స్కిన్ టోన్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్రీమ్ మన స్కిన్ టోన్కి సూట్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. లేదు మీకు అంతగా డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సజెస్ట్ చేసుకుని ఆయన సజెస్ట్ చేశారనుకో ఒకవేళ క్రీమ్ కంటిన్యూ చేయొచ్చు. దానికి ఇంత టైం అన్న లిమిట్ ఉంటుంది అంతే తప్ప ఆ లిమిట్ దాటిన తర్వాత ఆ క్రీమ్ అన్నది మనం యూస్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మన ఫ్రెండ్స్ వాళ్ళు యూస్ చేస్తున్నారు బాగుంది కదా అని ఎప్పుడైతే మనం కూడా స్టార్ట్ చేసామో ఆ రోజునే మన ఫేస్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందండి. ఎందుకంటే మనమే అమౌంట్ పెట్టి కొని తెచ్చుకొని మనం ఫేస్ అనేది డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ క్రీమ్ ఎలా యూస్ చేయాలో మనకు తెలీదు. నెక్స్ట్ వచ్చి ఆ క్రీమ్ మన స్కిన్ టోన్కి సూటబుల్ అవుతుందో లేదో మనకు తెలియదండి. జస్ట్ ఫెయిర్నెస్ కోసం కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అంతే. అది మనకి ఎంతకాలం ఉంటుందండి ఒక క్రీమ్ యూస్ చేసినా. అది ఈ క్రీమ్ అనే కాదు, ఎనీ క్రీమ్ యూస్ చేసినా మనం లైఫ్ టైం యూస్ చేయలేం కదా. దేనికంటే ఒక పరిమితితో ఉంటుంది. ఆ పరిమితి దాటిన తర్వాత మనం ఆ క్రీమ్ అనేది ఖచ్చితంగా స్టాప్ చేసేస్తాం. ఇప్పుడు మనం ఒక 1 ఇయర్ కంటిన్యూ చేసామనుకో, నెక్స్ట్ ఇయర్ అదే క్రీమ్ మనం కంటిన్యూ చేయలేం కదా. ఏదో ఒక రోజు విసుకొస్తుంది కదా. ఆ విసుగొచ్చిన నాడు మనం స్టాప్ చేస్తాం. ఆ నాడు ఏమవుతుందంటే ఆ స్టాప్ చేసిన రోజు నాడు నుంచి మన ఫేస్ అనేది డార్క్ అయిపోయి ముందున్న కలర్ కంటే ఇంకా డార్క్ అయిపోతుంది. అయిపోవడం వల్ల మనం ఏమనుకుంటాం, క్రీమ్ మంచిది కాదు, దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆపేస్తాం. ఎప్పుడైనా సరే ఒక క్రీమ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని క్రీమ్ అన్నది యూజ్ చేయాలండి. మీ ప్రాబ్లం బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ చేశారంటే డాక్టర్ని, మీకు ఒకవేళ స్కిన్ టోన్కి మీకు ఆ క్రీమ్ సూట్ అవుతుందంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అప్పుడు ఇన్ని మంత్స్ అని మీకు కంటిన్యూ చేయమంటారు. అన్ని మంత్స్లని మీరు కంటిన్యూ చేసి స్టాప్ చేసేయచ్చు. అప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మీరు ఓన్గా అది బై చేసి మీరు తీసుకొని మీరు యూస్ చేయడం వల్ల మీకు ఎంతైతే బెనిఫిట్స్ చూపిస్తుందో ఎండ్ ఆఫ్ ది టైం మీకు అది స్టాప్ చేసిన తర్వాత అంతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. ఎప్పుడైనా సరే క్రీమ్స్ మనం ఈ క్రీమ్ నాకు సూట్ అవ్వలేదు, ఇంత కాస్ట్ పెట్టి బై చేశాను అని అనుకుంటాం కదా. కొన్ని క్రీమ్స్ అన్నవి అవి మనకి సూటబుల్ కానట్టు, మన ఫేస్కి అవి సెట్ అవ్వవు. స్కిన్ లైట్, స్కిన్ షైన్ అన్నది క్రీమ్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మన ఫేస్ మీద ఒక బ్లీచ్ పెట్టినప్పుడు మన ఫేస్ ఎంత అయితే గ్లో ఉంటుందో సేమ్ ఇది కూడా అంతేనండి క్రీము. ఎందుకంటే ఇది స్టెరాయిడ్ బేసిక్ ఉన్న క్రీమ్ కదా. ఇందులో ఏంటంటే స్టెరాయిడ్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. అది మన స్కిన్కి ఏం చేస్తుందంటే మనకి ఆ క్రీమ్ అన్నది యూజ్ చేసినప్పుడు మన స్కిన్ అన్నది రిమూవ్ చేసేస్తుంది. ట్యాన్ ఉన్న స్కిన్ని ఫుల్ రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసేసి మనకి న్యూ స్కిన్ అనేది తీసుకొస్తుంది. అది ఎంతకాలం కొంత టైం అంటూనే అది మనం యూజ్ చేయాలి. అది కంటిన్యూగా ఒక 5 మంత్స్ 6 మంత్స్ కంటిన్యూ చేశారంటే ఏమవుతుందంటే మీ స్కిన్ మొత్తాన్ని తింటుంది. అంటే మనం ఒక నాచుకి మనం బ్లీచ్ వేస్తే ఎలా ఉంటుందండి, సేమ్ ఈ క్రీమ్ కూడా అలాగే యూజ్ అవుతుంది మన ఫేస్ మీద. ఎందుకంటే దానికి టైం లిమిట్ అంటూ ఉంటుంది. ఆ టైం లిమిట్ బట్టి మనం యూజ్ చేయాలి తప్ప మనం ఓన్గా డెసిషన్ తీసుకొని మనం ఓన్గా యూజ్ చేస్తానంటే ఈ రోజుల్లో ఆ క్రీమ్ వాడి చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ చూస్తున్నారు. క్రీమ్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఈ క్రీమ్ అనే కాదు ఎనీ క్రీమ్ తీసుకున్నప్పుడు మీరు ఒకసారి డెసిషన్ తీసుకుని ఈ క్రీమ్ మనకు సూటబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుని, అదన్నా మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మన ఇయర్ వెనకాల పెట్టుకుని మనం చెక్ చేసుకోవాలండి ఎనీ క్రీమ్ అయినా. అయితే అది మనకి పడింది అనుకో మనకి ఇచ్చింగ్ కానీ ర్యాష్ కానీ రాదు. డైరెక్ట్ మన ఫేస్ మీద పెడితే కొంతమందికి వెంటనే ర్యాషెస్ వచ్చేస్తే, కొంతమందికి వెంటనే రావండి. అది స్టాప్ చేసిన తర్వాత వస్తుంది. అదే ఎనీ క్రీమ్ తీసుకున్నప్పుడు కూడా మనం ఇలాగే చెక్ చేసుకుని యూజ్ చేసుకోవాలండి. మన సెల్ఫ్ క్రీమ్స్ అనేవి యూజ్ చేసే తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ రోజుల్లో.
ఈ క్రీమ్స్ యూజ్ చేసేవాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే ఇంక స్టాప్ చేసేయండి. ఎందుకంటే మీ స్కిన్ ఇప్పటికే చాలా డేంజర్ అయినట్టు. మీరు చాలా ఎక్కువ స్టెరాయిడ్స్ అన్నవి యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలియకుండానే అది మీ స్కిన్ అన్నది పాడవుతుంది ఆ క్రీమ్ వల్ల. ఈ క్రీమ్ అనే కాదండి, ఎన్ని క్రీమ్ వల్ల ఎక్కువ లైఫ్ టైం ఏ క్రీమ్స్ అన్నవి యూజ్ చేయకూడదు. మీకు కలర్ కావాలంటే న్యాచురల్గా ఫుడ్ తీసుకోండి. న్యాచురల్ జ్యూసెస్, న్యాచురల్ ఫుడ్స్ కొంచెం మెయింటైన్ చేసుకుంటే మన స్కిన్ అన్నది నార్మల్ అవుతుంది. ఎప్పుడైనా సరే మన బై బర్త్ కలర్ అన్నది ఎక్కడికి పోదు. ఎందుకంటే మనం బై బర్త్ ఎలా ఉన్నామో దానికి కొంచెం కలర్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ మనం ఒక్కసారి ఫెయిర్నెస్ వచ్చేయాలి, ఫేస్ ప్యూర్ వైట్ కావాలి అనుకుంటే ఎవ్వరికి రాదండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఒక క్రీమ్ వల్ల వచ్చిందంటే ఆ క్రీమ్ స్టాప్ చేసినాడు కూడా మీ ఫేస్ అట్లనే అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఒక క్రీమ్ మీద డిపెండ్ అయ్యామో ఆ క్రీమ్ స్టాప్ చేసినప్పుడు కూడా మనం ఆ క్రీమ్ ఎండ్ ఆఫ్ ది డే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం చూడాలండి. అప్పుడే మనం బేర్ చేసేటట్టుంటేనే క్రీమ్స్ అనేవి యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే స్టెరాయిడ్ క్రీమ్స్ అన్నవి మనం తీసుకునేటప్పుడు అది మన సెల్ఫ్గా కాకుండా డాక్టరు కన్సల్ట్ అయిన తర్వాత అది యూస్ చేయండి. ఎందుకంటే ఈ క్రీమ్స్ వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని యూస్ చేయడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదే మనం ఓన్గా తీసుకుని మనం అప్లై చేసుకుని యూస్ చేయడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా సేమ్ అట్లనే ఉంటాయండి. ఎప్పుడైనా సరే క్రీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూస్ చేసుకోండి. మీ స్కిన్ టోన్కి అది సూట్ అవుతుందా లేదా అని ఎంక్వైరీ చేసుకుని దాని ప్రకారం మీద యూస్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమ కిరణ్.